ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో కరోనా పరీక్షల్ని ఏపీ సర్కార్ అతి త్వరలోనే ప్రారంభించబోతోంది. దక్షిణ కొరియా నుంచి 1,00,000 టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకున్న ప్రభుత్వం వ్యాప్తిని అరికట్టేందుకు వీటిపై ఆధారపడుతోంది. ఇంతకీ ఈ కిట్లు ఎలా ఉపయోగపడతాయి? వీటితో చేసే పరీక్షలే ఫైనలా? కరోనా వైరస్ వ్యాప్తి ప్రబలుతున్న వేళ ఏపీలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై ప్రత్యేక చర్చ సాగుతోంది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టడం, నిరోధించడం వంటి చర్యలు తీసుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. ఏపీలో తొలి కేసు నెల్లూరులో నమోదైన తర్వాత వివిధ జిల్లాల్లో విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కేసులు నమోదయ్యాయి. ఇలా వివిధ దేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య సుమారు 26,000కు పైగా ఉంది. వీరందరినీ గుర్తించడం, అనుమానితులకు టెస్టులు చేయటం వంటి వాటితో కరోనా వైరస్ వ్యాప్తిని కొంతవరకు అరికట్టడంలో ఏపీ సర్కార్ సక్సెస్ అయింది. పాజిటివ్ కేసులని తేలిన వారిని వెంటనే క్వారంటైన్కు తరలించడం, అలాగే ఆ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించడం వంటి చర్యలు చేపట్టింది. ఇక విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని హోమ్ క్వారంటైన్కు పంపారు అధికారులు. అయితే ఎప్పుడైతే మర్కజ్ కేసులు బయటపడటం ప్రారంభించాయో దేశవ్యాప్తంగా పాజిటివ్ సంఖ్య పెరగడంతో పాటు రాష్ట్రంలోనూ విపరీతంగా పెరిగిపోయింది. మర్కజ్కు వెళ్లి వచ్చిన వారు ఏపీలో సుమారు 1,000 మంది ఉండగా వారిలో 218 మందికి వైరస్ సోకింది. ఇక వీరి ద్వారా 193 మందికి పాకింది. ఏపీలో నమోదైన 722 కేసుల్లో మర్కజు లింక్ ఉన్న కేసులే 411 ఉన్నాయి. అయితే అప్పటికే మర్కజ్కు వెళ్లి వచ్చిన వారు వివిధ వర్గాల వారిని కలవడం, ఆ తర్వాత కేసుల సంఖ్య పెరగడం వంటివి చకచకా జరిగిపోయాయి. దీంతో ఏపీలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్కరోజులోనే 75 కేసులు నమోదైన పరిస్థితి. పైగా విజయవాడ, గుంటూరు, చిత్తూరు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు కావడంతో పాటు ఏ విధంగా వ్యాప్తి చెందిందనేది కూడా అర్థం కావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా శాంపిల్స్ తీసుకుని కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించే పనిలో పడింది ప్రభుత్వం. మనం కరోనా వైరస్ని ఎరాడికేట్ చేయడానికి లాక్డౌన్ ప్రదర్శిస్తున్నాం. అయితే మనం లాక్డౌన్తో పాటుగా మనం టెస్ట్ కిట్లను కూడా వాడి కరోనా పాజిటివ్ వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన అవసరం అండి. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వచ్చాయి కదా, ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా మనం టెస్ట్ చేయడం ద్వారా జస్ట్ 5-10 మినిట్స్లోనే మనకి పాజిటివ్ ఉందో లేదో తెలిసిపోతుందండి. ఈ స్క్రీనింగ్ చేయడానికి అంటే ఒక ఏరియాని కానీ స్క్రీన్ చేయడానికి ఈ టెస్ట్ కిట్లు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓ వ్యక్తిలోని యాంటీబాడీస్ను గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్ట్ విధానం ఉపయోగపడుతుంది. ఎవరైనా వ్యక్తిలో యాంటీబాడీస్ ఉన్నాయంటే అతనిలో ఏదో వైరస్ ఉందని అర్థం. దీని ద్వారా అనుమానితులను గుర్తించి వారికి RT-PCR టెస్టులు చేస్తే కరోనా నిర్ధారించుకోవచ్చని అంటున్నారు వైద్యులు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుందని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్తో ఖచ్చితంగా మేలు జరుగుతుందని, వెంటనే బాధితుల్ని గుర్తించవచ్చని ప్రభుత్వం నమ్ముతోంది. అయితే ఈ కిట్ల ద్వారా అనుమానితులను గుర్తించవచ్చని ఇటు నిపుణులు కూడా చెప్తున్నారు. సమూహ వ్యాప్తి అనేది ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా వైరస్ కేసులను ఇట్టే గుర్తించవచ్చనేది నిపుణుల మాట. కరోనా పాజిటివా నెగిటివా అనే ఫలితం తేలేది RT-PCR టెస్ట్ ద్వారానే అయినా అనుమానితుల గుర్తింపుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అంటున్నారు. ముఖ్యంగా రెడ్ జోన్, హాట్స్పాట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున RT-PCR టెస్టులను నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితి. ఈ స్థాయిలో ఎక్విప్మెంట్ కూడా దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో లేదు. ఈ క్రమంలో ర్యాపిడ్ టెస్టింగ్ విధానం మేలైందని డాక్టర్లు చెప్తున్నారు. ఇక ఈ టెస్టుల ద్వారా 90% క్లారిటీ వస్తుందనేది వైద్య నిపుణుల మాట. ఈ విధానాన్ని ఇప్పటికే కొన్ని దేశాలు అమలు చేశాయని, ఏపీలో కూడా అమలు చేయడం ద్వారా కరోనా అనుమానితులను గుర్తించడం తేలికవుతుందని అంటున్నారు. శరీరంలోని IgM, IgG యాంటీబాడీస్ ఉన్నట్లు పాజిటివ్ రిపోర్టు వస్తే సదరు వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించవచ్చు. దీని ద్వారా సామూహిక పరీక్షలు కూడా చేయొచ్చు. కమ్యూనిటీ స్ప్రెడ్ ఎలా ఉంది, ఏరియా స్క్రీనింగ్ వంటివి ఈ ర్యాపిడ్ టెస్ట్ విధానం ద్వారా తేలికవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ టెస్టుల ద్వారా సమూహ వ్యాప్తిని దాదాపు అరికట్టవచ్చని అంటున్నారు. రిగార్డింగ్ ర్యాపిడ్ టెస్టింగ్, ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సౌత్ కొరియా నుంచి 1,00,000 టెస్ట్ కిట్స్ అది కూడా తీసుకున్నారు. సో బేసికలీ ఏంటంటే ర్యాపిడ్ టెస్టింగ్కి అండ్ RT-PCRకి, ఇప్పుడు మనం చేస్తున్న RT-PCRకి డిఫరెన్స్ ఏంటి అనేది. RT-PCR అనేది దట్ ఈస్ అ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ది డయాగ్నోసిస్ ఆఫ్ COVID-19 ఇన్ఫెక్షన్కి. దట్ ఈస్ అ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అండి.
ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. కమ్యూనిటీ స్ప్రెడ్ను ఆపడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని, ఇందులో నెగిటివ్ వచ్చినంత మాత్రాన ఇక కరోనా రాదని చెప్పలేమని, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా అనుమానితులను గుర్తించేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో హాట్స్పాట్లు, రెడ్ జోన్లలో ర్యాపిడ్ టెస్టులను చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే కొన్ని చోట్ల దీన్ని ప్రారంభించింది. Say 10-12,000 definitely by the end of the next week or start of next week మనం will be able to ramp up there. 10 to 12,000 we would be able to ramp up. And I'm talking about RT-PCR. Okay, antibody tests are not confirmatory tests. Antibody test నెగిటివ్ వస్తే ఏమీ నెగిటివ్ అనుకోవడానికి లేదు. ఆ రోజుకి ఆయనకి ఇన్ఫెక్షన్ లేదు. యూ కెన్ ఆల్వేస్ గెట్ అన్ ఇన్ఫెక్షన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మొత్తంగా ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు చేసి ఆ మేరకు కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందని విశ్వసిస్తోంది సర్కార్.